హాయ్ అండి. నమస్తే అండి. ఇప్పుడు దారుణమైన ఓటమి వైసీపీ చవిచూసింది. 11 సీట్లు. ఆ 11 సీట్ల గురించి కూడా దేవుడి స్క్రిప్ట్ గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు ప్రజలందరూ కూడా. 1631 రోజులు రాజధాని రైతులు వాళ్ళు ఉద్యమం చేశారు. 1631 రోజులు అంటే 1, 6, 3, 1 అన్నీ కలిపితే 11 వచ్చింది. అలాగే 151 సీట్లు 151 సీట్లని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి విర్రవీగుతూ ఉండేవాడు. అది మధ్యలో 5 తీసేస్తే అటుపక్కన 1 ఇటుపక్కన 1 11 మిగిలిందని చెప్పి కొంతమంది హేళన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అన్నీ కాదు. రాజధాని రైతుల నుంచి మొదలు పెడితే సామాన్య ప్రజల వరకు అందరినీ నానా రకాలుగా హింసించి నరకయాతన చూపించి అట్టడికి జారిపోయి ఆఖరికి 11 సీట్ల స్థాయికి తొక్కివేయబడ్డాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటిది ఆ టైంలో జగన్మోహన్ రెడ్డికి జాకీలేసి లేపిన ఎంతోమంది ఉన్నారు. వాళ్ళల్లో ఒక జర్నలిస్ట్ సాయనేవాడు ఒకడున్నాడు. వీడు కూడా ఇప్పుడు స్వరం మార్చాడు. అంటే భయం పట్టుకుంటుంది. ఇంతకాలం వాళ్ళు వాగిన వాగుడికి ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయో, ఎటువంటి పరిణామాలని ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడి స్వరం మార్చారు. వైసీపీని మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తున్నాడు ఇప్పుడు జర్నలిస్ట్ సాయి. మొన్నటి వరకు 175కి 175 వస్తాయని చెప్పాడు. ఆ సాయి మాటలు మీకు వినిపిస్తాను, ఒకసారి వినండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూసివేత బెటరేమో. ఇంత జరిగిన తర్వాత కూడా పార్టీ పని అయిపోయింది. పార్టీ దారుణమైనటువంటి పతనం. దానికి కారణమైనది ఒకటి, షర్మిల కొంగు చాచి అడగటం రాయలసీమలో పనిచేసి ఉండాలా. అదే సందర్భంలో అహంకారపూరితమైనటువంటి నాయకులు అన్నటువంటి ఫీలింగ్ రాష్ట్రం అంతా రావడం అయ్యింది. మరొకటి, రాజధానిని ఇక్కడి నుంచి తరలించేశారని కృష్ణా, గుంటూరు, కోస్తా జిల్లాలో దెబ్బయింది. వీళ్ళు వస్తే మా ప్రాంతం నాశనం అయిపోతుందని ఉత్తరాంధ్ర వాళ్ళలో వచ్చినటువంటి కోపం, ఇంతమంది ద్వేషం అన్నటువంటిది వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో విపరీతమైన కోపం, పోలీసుల్లో విపరీతమైనటువంటి కోపం, ఇన్ని వర్గాల ద్వేషం అన్నటువంటిది వాళ్ళకి పెద్ద దెబ్బ. ఇప్పుడు చూడండి, నాయకుల అహంకారం అని చెప్తున్నాడు ఈయన. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న అహంకారం గురించి మాట్లాడు ఇప్పటికి జర్నలిస్ట్ సాయి ఇంకా కూలీ అందుకుంటున్నాడు. దీని గురించి మీ ఉద్దేశం ఏంటి? మీ విశ్లేషణ ఎలా చేస్తారు? ఒకటి, జర్నలిస్ట్ సాయి పేటీఎం కార్యకర్త అని చాలామంది అంటూ ఉన్నారు. అది వాస్తవం. ఎందుకంటే ఒకప్పుడు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని లేపాడో అందరూ చూశారు. ఈరోజు ఓడిపోయే తలకి భయంతో స్వరం మార్చాడు. అది పూర్తిగా కాదు, సగం వరకే స్వరం మార్చాడు. ఈ జర్నలిస్ట్ సాయి గారు చెప్పింది వాస్తవమే. అంటే వైసీపీ పార్టీ కనుమరుగైపోబోతోంది. వైసీపీ పార్టీ ఇంకా బతుకు తెరువు కష్టం. ఇది ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేది. ఎందుకంటే ఘోరాది ఘోరమైన ఓటమి. ఇక్కడ ప్రజా తీర్పు క్లియర్ కట్గా ఇచ్చారు. ఒకప్పుడు మీరు అడగచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి 151 వచ్చి చంద్రబాబు నాయుడు గారు 23 కూర్చొని అధికారంలోకి వచ్చారు కదా అని. ఆ రోజు పనిచేసింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఒక సెంటిమెంటరీ గారు చేసి ఒక్క అవకాశం అన్నాడు. ఆ ఒక్క అవకాశం అనే నినాదంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు, కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో కాదు. ప్రజలు ఆ రోజు ఇచ్చిన తీర్పు. కానీ ఈరోజు రాష్ట్రం బాగుపడాలంటే జగన్ పోవాలి అనే నినాదంతో రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ జగన్ని వెళ్ళగొట్టారు. అంటే ఇది నికార్సైన ప్రజా తీర్పు. అంటే ప్రజలే బుద్ధి చెప్పారు జగన్కి, ఒక్క అవకాశం నీకు ఇచ్చావరా, నీకు ఇచ్చిన ఆ పాపానికి మేము ఈ విధంగా అనుభవించాం, అందుకని నిన్ను ఓడించామని చెప్పి ఈరోజు 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. ఎట్లా అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టారంటే ఇప్పుడు చెప్తున్నారండి, వైసీపీలో ఉన్న 11 మంది నాయకుల్లో జగన్మోహన్ రెడ్డిని తీసేస్తే ఇంకా 10 మంది నాయకులు మిగులుతారు. ఆ 10 మంది నాయకులు కూడా బీజేపీ నాయకులతో, అగ్రనాయకుడితో కాంటాక్ట్లోకి వెళ్ళారని, వీళ్ళందరూ చేర్చుకోమని చెప్పి బతిమలాడుతున్నారని బీజేపీలోకి. నిన్న ఆయన ఒక టీవీ డిబేట్ ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఒక అగ్రనాయకుడు, బీజేపీ అగ్రనాయకుడు 10 మంది వైసీపీ నాయకులు బీజేపీలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సాధారణ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే. ఈ పులివెందుల ఎమ్మెల్యేతో పాటు ఇంకొక 10 మంది గెలిచారు. ఆ 10 మంది కూడా బంపర్ మెజారిటీలతో గెలవలా. ఎంతంత మెజారిటీలు 10,000 లోపలే. అంటే ఒక 4-5 పంచాయతీలు అటు తిరుగునుంటే ఆ 10 మంది కూడా వచ్చి ఉండరు. కానీ ఈరోజు ఆ 10 మంది కూడా ఏంటంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం ఈ స్వార్థపరుడు దగ్గర ఉండలేక వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్లు ఇవ్వమన్నా ఇచ్చేది లేదు. ఇప్పుడు 5-6 రోజుల నుంచి ఎమ్మెల్సీలతో రోజు మీటింగ్లు పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నాడు ఎమ్మెల్సీలతో రోజు మీటింగు? భయం పుట్టుకునింది. ఎందుకంటే పార్టీ ఖాళీ అయిపోతుందేమో అని. ఎందుకంటే ఆల్రెడీ ఏంటంటే ఈ పార్టీ చచ్చిపోయింది, సగం చచ్చిపోయింది. ఇంకా ఏంటంటే ఈ పార్టీలో ఉండే నాయకులు వాళ్ళు కూడా జంప్ అయిపోతే ఇంకా పార్టీ, ఎందుకంటే జంప్ అయిపోతే ఇంక ఈ పార్టీ ఉండదు. ఎందుకంటే ఇదేమన్నా పునాదులు ఉండే పార్టీయా? పునాదులు లేని పార్టీ, గాలికి వచ్చిన పార్టీ గాలికే కొట్టుకొని పోయిందంటారు. ఎందుకంటే ఈ పార్టీకి ఎక్కడ పునాదులు ఉన్నాయండి? రాజశేఖర్ రెడ్డి చావు పునాదులు, రాజశేఖర్ రెడ్డి చావు పైన పుట్టిన పునాదులతో పుట్టిన పార్టీ.
గాలికి వచ్చిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని లాక్కొని అన్ని పార్టీల నుంచి లాక్కొని చేర్చుకున్న పార్టీ ఈరోజు వాళ్ళు ఎందుకుంటారు? వాళ్ళకి అధికారం పోయింది, వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. రాజశేఖర రెడ్డి పేరు కూడా చెడగొట్టాడండి జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా అంటే వీడు చేసిన పాపాలకి రాజశేఖర రెడ్డి పాపాలు చేశాడని ఒకప్పుడు అనేవాళ్ళు, మాకు తెలియదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల ఏంటంటే రాజశేఖర రెడ్డి చేసిన పాపాలు కూడా బయటకు వచ్చాయి. రాజశేఖర రెడ్డిని ఇన్నో లేదో దేవుడు అని కొంతమంది కీర్తించేవాళ్ళు, వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి విగ్రహాలను వాళ్ళే తీయేస్తా ఉన్నారు. ఈ రాక్షసుడిది మనకు వద్దురా, ఇలాంటి రాక్షసులు మనకు వద్దురా, వీళ్ళు గాలే మనకు శాపం రా అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని తరింగొట్టేశారు ప్రజలు. ఈ రోజు ఇంకొకటి జరిగేది ఏంటంటే అండి, ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ బతక కట్టదు, వైఎస్ఆర్సీపీ పార్టీ భూస్థాపితారు. మీరు చెప్పినట్టు 10 మంది వెళ్ళిపోతే అది ఆ పార్టీ శాసనసభకు విలీనం చేసినట్టే. అలాంటప్పుడు శాసనసభలో ప్రాతినిధ్యం ఉండదు ఆ పార్టీకి. ఇంకొకటి ఏంటంటే ఈ పార్టీని విలీనం కూడా చేస్తారు. ఇప్పుడు 6-7 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి ఈ పార్టీ మాదే అని చెప్పి ఎలక్షన్ కమిషన్ దగ్గర తీసుకొని ఆ హక్కు తీసుకొని వెళ్ళి విలీనం చేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా మాత్రమే మిగిలిపోతాడు, పార్టీ కూడా ఉండదు. రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, విజయసాయి రెడ్డి, అంబటి రాంబాబు వీళ్ళు కూడా బీజేపీ అగ్రనాయకులతో టచ్ లోకి వెళ్ళారంట బీజేపీలో చేర్చుకోమని. నేను ఒకటి చెప్తానండి, వీళ్ళకి రాజకీయ పుట్టగతులు లేవు, వీళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళినా. ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయాల్లో ఇంకా భవిష్యత్తు లేదు. ఎందుకంటే ఇతను చేయలేని తప్పులు చేశాడు, ప్రజలు ఇంక క్షమించరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు మంచి పనులు చేస్తూ వెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే కూలగొట్టడం మొదలుపెట్టాడో చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి కట్టడం మొదలుపెట్టాడు. ఇది ప్రజలు కోరుకునేది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. రేపు భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వారసత్వం నాయకత్వ పార్టీని ఆదరిస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా జీవితంలో నమ్మరు. ఎందుకంటే అప్పుడంటే ఏదో తెలియక ఒక అవకాశం ఇచ్చారు. ఇంకెవరైనా కానీ కడుపు మండిన వాళ్ళు ఇంకొకసారి ఇంకా ఏ సెంటిమెంట్ రమ్మా, తన భార్యని చంపేసినా, తన తల్లిని చంపేసినా, నాకు తల్లి లేరు, నేను ఒక్కడనే అనాథనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి సింపతి డ్రామా వేసినా జనాలు నమ్మే పరిస్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇంకా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయంలో ముగిసిన శకం. ఇక అతని గురించి అతను ఏంటంటే అతను మాట్లాడిన ఎవరు పట్టించుకోరు. చల్లని రూపాయి లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఒక సాధారణ ఎమ్మెల్యే, ఈరోజు అతను ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, సాధారణ ఎమ్మెల్యే. అంత దమ్ము ఉంటే నువ్వు పులివెందుల సమస్యల గురించి మాట్లాడుకో, పులివెందుల సమస్యలు ఇంకో పులివెందుల సమస్యల గురించి రైస్ చేయాలనుకో, అక్కడ ప్రజలు కూడా కొడతారు. ఎందుకంటే ఇన్నేళ్ళు నీ తండ్రి నువ్వు ప్రతిపక్ష నాయకులుగా ఎమ్మెల్యేలుగా 40 ఏళ్ళగా మీరే కదా ఉండింది కుటుంబం, ఇప్పుడు వచ్చాయి మాకు ఇన్ని రోజులు మా సమస్యలు మీకు గుర్తుకు రాలేదా అని చెప్పి పులివెందుల ప్రజలు కూడా ఆల్రెడీ చీత్కరించారు. ఏ విధంగా తెలుసా? ఒకప్పుడు 90,000 వచ్చే మెజారిటీని ఈసారి 60,000కి తగ్గించారు. అంటే అర్థం చేసుకోండి. మళ్ళీ ఈయన మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి, నేను సూటిగా చెప్పదలుచుకున్నా, కంచుకోటగా ఉండే నియోజకవర్గంలో 60,000 తెచ్చుకున్నావు నువ్వు, నీ కుటుంబం 40 ఏళ్ళగా ఇస్తుంది. లోకేష్ గారు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ గెలవని నియోజకవర్గంలో 90,000 మెజారిటీతో గెలిచాడు. నీకు లోకేష్ గారికి పోలిక, నువ్వు లోకేష్ గారికి కాలి గోటుకు కూడా సరిపోవు. జగన్మోహన్ రెడ్డి ఏదో సింపతి డ్రామాలు ఆడి ఎమ్మెల్యే అయ్యావు. ఈసారి ఆ ఎమ్మెల్యే నెక్స్ట్ టైంకి ఎమ్మెల్యే కూడా ఉండదు. ఎందుకంటే నేను ఎమ్మెల్యే ఉండదని చెప్తున్నా అంటే దీనిపైన 11కు పైగా సిబిఐ ఛార్జ్షీట్లు ఉన్నాయి. ఇప్పుడు 5 ఏళ్లలో ఎన్నో అవినీతి ఆరోపణలు చేశాడు. ఏ విధంగా చెప్పమంటారా అండి? మైనింగ్ల కాడ నుంచి ల్యాండ్ అన్ని అట్లో దోచుకు తిన్నాడు జగన్మోహన్ రెడ్డి. దీంట్లో మళ్ళీ శిక్ష పడింది అనుకోండి. ఈ రెండిట్లో మరొక విషయం మాట్లాడతాండి మీతో. మీరు పులివెందులకి మాత్రమే ఎమ్మెల్యే అంటున్నారు జగన్మోహన్ రెడ్డిని. అటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు గారు ఆహ్వానించడానికి కనీసం 9 గంటలు ట్రై చేశారంట. కనీసం ఫోన్ ఎత్తి రెస్పాండ్ అవ్వలేదు ఈ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. ఏమంటారు దీని విషయంలో? ఏమంటారు? పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, నాకు ఫోనే లేదు, నాకు నెంబరే లేదని. అంటే మైండ్ కొంచెం స్క్రూ లూజ్ లేని ఆయనకి, అందువల్ల అన్నాడు. చంద్రబాబు నాయుడు ఫోన్ ఉంది, బాబు గారు ఫోన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కుందాతనం గల వ్యక్తి. రాజకీయాల్లో ప్రత్యర్థి అనేవాడు కొద్దిసేపు ఎన్నికల వరకు మాత్రం మళ్ళీ కలిసి పనిచేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అదే పులివెందుల ఎమ్మెల్యే ఏంటంటే ఏం చేస్తాడు? కనీసం విజ్ఞత ఉండాలి కదా. ఆహ్వానించినప్పుడు వస్తాను రానని చెప్పొచ్చు కదా, నాకేదో పని ఉంది నేను రాలేకపోతున్నానని అంటే లిఫ్ట్ చేయాలి కదా. ఆ విధంగా చెప్పలేడండి ఈ పులివెందుల ఎమ్మెల్యే. ఎందుకంటే ఈ పులివెందుల ఎమ్మెల్యే ఏది తట్టుకోలేడు కదా. అంటే ఒక ఓటమి భయం ఆడికొస్తే ఆ జనాలను చూసి గుండాకి చచ్చిపోయి ఉంటాడేమో, అందుకని చెప్పి ఆ పులివెందుల ఎమ్మెల్యే రాలేదు. ఇంకా పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పని ముగిసిపోతుంది. రేపు కేసుల్లో ఆయన చేసిన అవినీతి కేసులు ఉన్నాయి కదండి, ఆ కేసుల్లో శిక్ష పడింది అనుకోండి, పోటీ చేయడానికి అనర్హుడు. అలాంటప్పుడు ఇంకా ఆయనకి ఎమ్మెల్యే పోస్ట్ కూడా ఏముంది, పోయాడు, కాలగర్భంలో కలిసిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. ముగిసిన శకం. మరో ముఖ్య విషయం అండి, జగన్మోహన్ రెడ్డి పేదలు మన దగ్గర ఇంత డబ్బు తిన్నారు, 2,70,000 కోట్లు డబ్బు పంచిపెట్టాను, కానీ మనకు ఓట్లు వేయలేదు, పేదలు ముంచేశారు మనల్ని, పెత్తందారులు కూడా ముంచేశారని అంటున్నాడు.
ఏంటిది? ప్రజలు మెట్టెత్తుకొని కొడతారు. ఆల్రెడీ కొట్టారు, రిజల్ట్స్లో చూపించారు. ఇదే మాట జనాల్లోకి బయటకు వచ్చి చెప్తే ఈసారి ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, కనీసం సెక్యూరిటీ కూడా ఉండదు. ఆయన ఏమన్నా ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటే పెట్టుకోవాలి. ప్రజలు ఎట్ట కొడతారంటే అట్ట కొడతారు. ఎవరు డబ్బులు ఇచ్చావు? నీ సాక్షి అమ్మిచ్చావా? నీ భారతీయ సిమెంట్ అమ్మిచ్చావా? మా పైన అప్పులు చేసి లక్షల కోట్లు నువ్వు దొబ్బేసి మాకు భిక్షం వేసావరా? మమ్మల్ని నీ మోచేతి నీళ్ళు దాగే వ్యక్తిగా చూసావు, అందుకని మేము నిన్ను ఓడించామంటున్నారు ప్రజలు. ప్రజలు క్లియర్ మ్యాండేట్తో ఉన్నారు. ఒక్క ఎగ్జాంపుల్ అండి, పెన్షన్ 3,000 అన్నాడు, ఎన్నేళ్ళు పెంచాడు? 5 ఏళ్ళు తీసుకున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు గతంలో 200 ఉన్న దాన్ని 1000 చేశాడు ఒకేసారి, 1000 2,000 చేశాడు. ఈరోజు 3,000 4,000 ఒక్క సంతకంతో చేశాడు. అది ప్రజలపైన అభిమానం ఉండే చేసే నాయకుడు. నీలాగా డ్రామాలు ఆడు, నువ్వు డ్రామాలు ఆడిన వ్యక్తి కాబట్టి ప్రజలు నిన్ను అక్కడ కూర్చోబెట్టారు. ఇలాగే మాట్లాడుతూ ప్రజలు నన్ను మోసం చేశారు, ఈ విధంగా మాట్లాడితే గుండు సున్నాలో కూర్చోబెడతారు. అది గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు, మళ్ళీ మనం పదవిలోకి వస్తాం, మళ్ళీ మనకు అధికారం వస్తుంది, మనం మళ్ళీ తిరుగుదాం, మళ్ళీ పాదయాత్రలు చేద్దాం, మళ్ళీ తిరుగుతాను, ప్రజల్లోకి వెళ్తాను అంటున్నారు. అంటే మళ్ళీ శవాలను సిద్ధం చేయడానికి రెడీ అవుతున్నాడా? శవ రాజకీయాలు చేసేవాడికి ఇంకా అదే పని కదండి. ఈసారి ప్రజల్లోకి వస్తే ప్రజలే జగన్మోహన్ రెడ్డిని తరిమి కొడతారు. ఎందుకంటే గతంలో పాదయాత్ర చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏదో చూసి చూడనట్టు వదిలారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు వదిలిన ప్రజలు వదలరు. ఎందుకో తెలుసా? ప్రజల్ని మోసం చేసిన హంతకుడి జగన్మోహన్ రెడ్డి, అనేక మంది పేదవాళ్ళ ప్రాణాలు తీసిన హంతకుడి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి హంతకుని రోడ్డు పైన ఎందుకు తిరిగిస్తారు? ముందు వెతుకొని పోయి జైల్లో వేస్తారు. నువ్వు ముందు కోర్టుకి అటెండ్ అయ్యా. నువ్వు ఇన్ని నీతి మాటలు చెప్తావు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నావు. నువ్వు విలువలు, విశ్వసనీయత, నేను ఇవి చేస్తాను అవి చేస్తా అంటున్నావు కదా. నీ పైన 11 కేసులు సిబిఐ ఛార్జ్ షీట్లు ఉన్నాయి కదా, 43,000 కోట్లు నువ్వు దోచుకుతున్నావని ఆధారాలతో సహా ఈడీ జప్తు చేసింది కదా. ముందు ఆ విచారణకు హాజరై దాంట్లో నిర్దోషిగా వచ్చి అప్పుడు ప్రజల్లేకరా. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజంగా రాజకీయ నాయకుడైతే, మాట తప్పవు, నోటి నుంచి మాట్లాడడం కాదు, నీకు నిజంగా ఉంటే, నువ్వు నిజంగా రాజశేఖర్ రెడ్డి రక్తంలో నీలో ఉంటే, నువ్వు నిజంగా కడప గడ్డ పైన పుట్టుంటే, నీలో పులివెందల పౌరుషం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ఛాలెంజ్ విసురుతున్నావు. నీ పైనుండే 11 కేసులు ఉన్నాయి కదా, వాటిపైన విచారణ త్వరితగతిన పూర్తి చేసి అసలు దాంట్లో దోషి ఎవరో నిర్దోషి ఎవరో తేల్చమై న్యాయస్థానాలను కోరు. అక్కడ నువ్వు ఒకవేళ నిర్దోషిగా బయటపడితే ప్రజల్లోకిరా, లేకపోతే దోషిగా జైల్లో కూర్చో, లేకపోతే లేదు నాకు అన్ని వదిలేస్తా అంటే ప్రజలు నీ మొహాన ఉమ్ముతారు. ఆల్రెడీ 11లో కూర్చోబెట్టారు, ఈసారి అది కూడా లేదు, గుండు సున్నాలో కూర్చోబెడతారు. గుర్తుపెట్టుకోండి పులివెందుల ఎమ్మెల్యే గారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.